అందరికీ గుర్తొచ్చేది బాణసంచ. చిచ్చుబుడ్లు, మతాబులు, టపాసులు కాల్చడం అంటే వయోభేదం లేకుండా అందరికీ ఇష్టమే. మరి ఈసారి ఆ పండుగ ఆనందాన్ని నీలం తుపాను కాస్త ఆవిరి చేసింది. దీనికి తోడు భారీగా పెరిగిన బాణసంచ ధరలతో కొనుగోలుదారుల జేబులకు చిల్లు పడుతోంది. పండుగ కళ తప్పడంతో లాభాల సంగతి దేవుడెరుగు. పెట్టిన పెట్టుబడైనా వస్తే చాలంటున్నారు వ్యాపారులు. దివ్వేల పండగ సందర్భంగా కళకళలాడాల్సిన బాణాసంచా దుకాణాలు వెలవెలబోతున్నాయి. నీలం తుపాను దెబ్బకు తోడు పెరిగిన ధరలతో కొనుగోలుదారులు విలువెల్లాడుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి బాణాసంచా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో బాణాసంచా కొనాలంటేనే జేబులకు చిల్లు పడుతోంది. రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాకపోతే ఇంకా తప్పనిసరి పరిస్థితిగా తీసుకోవాల్సిందే. కొనలేకపోతే అంత కాస్ట్ ఉందండి, విపరీతంగా తీసుకుంటున్నారు. రేటు చాలా కాస్ట్లీగా ఉంది. కుటుంబం కానీ మరి పిల్లల సరదా గురించి మరి మనకంత సరదా లేకపోయినా మరి వాళ్ళ గురించి అయినా సరే మరి కొనక తప్పదండి. కానీ రేట్లు చూస్తే మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయండి. మరోపక్క గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు విపరీతంగా తగ్గాయంటున్న వ్యాపారులు లాభాలు సంగతి ఏమో గాని పెట్టిన పెట్టుబడి వస్తే చాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు కేవలం 40% అమ్మకాలు కూడా జరగలేదని వాపోతున్నారు. ఇప్పుడు బాగా ఎక్కువ పెరిగినాయి, ఒక 30-40% పెరిగినాయి గతానికి ఇప్పటికి. దాంతో కొంచెం సేల్ తగ్గింది. సేల్స్ లాస్ట్ ఇయర్ మాదిరిగా ఏం లేవండి, చాలా డల్ ఉంది. లాస్ట్ ఇయర్కి 25 నుంచి 30% పెరిగింది. అసలు పబ్లిక్ అనేది రోడ్ మీద కనబడలేరు, ఇక్కడ గ్రౌండ్ లో కూడా అసలు పబ్లిక్ లేదు. జిల్లాల్లోనూ పరిస్థితి ఘోరంగా ఉంది. విజయనగరంలో బాణాసంచా తయారీ, ధరల నిర్ణయం, విక్రయాలపై అధికారుల నియంత్రణ పూర్తిగా కొరబడింది. కొనుగోలుదారుల అమాయకత్వాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 30% అంతకన్నా ఎక్కువకు బాణాసంచా విక్రయిస్తున్నారు. బేరాలు చాలా డల్గా ఉన్నాయండి. రేట్లు బాగా పెరిగిపోయేవి. వస్తలేదు నమ్మకం, పెట్టిన డబ్బులు కూడా వస్తలేదు, నమ్మకం లేవు. బాణాసంచా తయారీలో 100 ఏళ్ల చరిత్ర ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో పండగ శోభ పూర్తిగా కొరబడింది. కొమరపాలెం, ద్రాక్షారామం, వేట్లపాలెం, జుబిపాడు మందుగుండు సామాగ్రి తయారీకి ప్రసిద్ధి. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచే బాణాసంచా ఎగుమతులు జరుగుతుంటాయి. ఈసారి నీలం తుపాను దెబ్బకు పరిస్థితి భిన్నంగా మారింది. బాణాసంచా తయారీదారులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కోతల సమయంలో పంట పోవడంతో రైతులకు దిక్కు తోచడం లేదు. కొనుగోళ్లు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. మొన్న వచ్చిన తుఫాను వల్ల చీలయ్యి పడిపోవడం వల్ల రైతుల దగ్గర డబ్బులు లేక కొనడానికి అయితే ప్రస్తుతానికి ఎవరు రావట్లేదండి. తెచ్చిన స్టాక్ అయితే అమ్ముడు అవుతుందా లేదా అన్న డౌట్ అయితే మాకు అందరికీ ఉందండి. మాకు చాలా దారుణంగా పెట్టుబడి పెట్టుకుని ఏం చేయాలా, వడ్డీ తెచ్చి వడ్డీ డబ్బులు కూడా కట్టాలా మాడాలన్న పరిస్థితులు ఉందండి వ్యాపారం. నీలం తుపాను దెబ్బకు ఖమ్మం జిల్లాలో జరిగిన తీవ్ర నష్టం ప్రజలను పండుగ సంబరాలకు దూరం చేసింది. దొరికిన చోటల్లా అప్పు చేసి వేసిన పంట నీలం తుపానుతో నీట మునిగిపోవడంతో రైతులకు దిక్కు తోచడం లేదు. సర్వం కోల్పోయి చేతిలో చిల్లి గవ్వలేక పండగ మాటనే మర్చిపోయారు.